యోగి ఆదిత్యనాథ్ని కంట్రోల్ చేయడానికి ఒక పక్క న్యాయస్థానాలు ప్రయత్నిస్తున్నాయి. ఆయన సర్కార్ని బుల్డోజర్లు వాడొద్దని చెప్పింది. అయితే బుల్డోజర్ల వాడకానికి సంబంధించి నిజమైన అక్రమ నిర్మాణం అయితే కోల్చొచ్చు, అది రోడ్డు అయినా కాలవైనా ప్రభుత్వ స్థలమైనా అన్నటువంటి ఆ పాయింట్ని అడ్డం పెట్టుకుని అలాంటివే కూలుస్తున్నారు. ఒక పక్క నడుస్తుంది, రెండో పక్కన వచ్చేటప్పటికి ఎన్కౌంటర్లు, దాని మీదన పోలీసుల మీద కేసులు పెట్టే ప్రయత్నం ఇవన్నీ జరిగింది. అయినా పోలీసులు అక్కడ మొండిగా సహకరిస్తున్నారు ప్రభుత్వానికి. ప్రభుత్వం కూడా సీరియస్గానే స్పందిస్తోంది. తాజాగా ఉత్తరప్రదేశ్ ముజఫర్ నగర్లో 6 ఏళ్ల ముక్కు పచ్చలారని పసికందుని పైశాచికంగా రేప్ చేసినటువంటి వ్యక్తిని ఎన్కౌంటర్ చేశారు. వాడి పేరు షరాఫత్. వీడికి 2 భార్యలు ఉన్నారు, 13 మంది పిల్లలు ఉన్నారు. అందులో చిట్ట చివరి పాప వయసు 4 సంవత్సరాలు. అంటే 4 సంవత్సరాల వయసు కలిగినటువంటి పాప ఉన్నవాడు 6 సంవత్సరాల ఆడపిల్ల మీద అత్యాచారానికి పాల్పడితే వాడిని కాస్త పోలీసులు ఎన్కౌంటర్ చేశారు. అదేమంటే పారిపోతున్నాడు అన్నటువంటి దాంతో దీని మీదన స్థానికులు ఆనందం. అదే సందర్భంలో వాళ్ళని ఏదో అంటారు కదా మేధావిను వాళ్ళు మాత్రం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.